మరి ఒకసారి అందరికి ప్రైజ్ లార్డ్. ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 19వ అధ్యాయము. లూకా వ్రాసిన సువార్త 19. లూకా 19. లూకా సువార్త 19వ అధ్యాయము. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలోకి ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరోయని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఇండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవన రానే ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. వాక్య సహాయం కోసం మరి ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీరు ఈ రాత్రి వేళ మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పొట్టి జక్కయ్య జీవితాన్ని మేము ఒకసారి ఆలోచన చేసి వాటి గురించి మా జీవితాలు మార్చుకొని మేము ముందుకు సాగులాగన మేమును మా కుటుంబాలను రక్షణలోకి తీసుకువచ్చుటకు మీరే సహాయం చేసి మీ రక్త ప్రక్షాళన మా మీద కుమ్మరించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఈ పొట్టి జక్కయ్య గురించి చిన్నప్పటి నుంచి అందరికీ తెలుసు. అమ్మా తెలుసా? బ్రదర్ తెలుసా పొట్టి జక్కయ్య గురించి? సండే స్కూల్ నుంచి కూడా మనకందరికీ తెలుసు. జక్కయ్య అంటే అర్థం ఏంటి? జక్కయ్య అంటే అర్థం ఏమిటి తెలీదా? పొట్టి జక్కయ్య, ఆయన పేరుకు ఒక అర్థం ఉంది. పవిత్రుడు. ఏంటి? పవిత్రుడు, ప్యూరిటీ, ఇంగ్లీష్లో స్వచ్ఛమైన పవిత్రుడు. సరే, వాళ్ళ తల్లిదండ్రులు జక్కయ్య అని పేరు ఎందుకు పెట్టారైతే మనకైతే లేఖనంలో లేదు, కానీ వారు ఒకవేళ బహుశా అనుకొని ఉండొచ్చు వాళ్ళ తల్లిదండ్రులు ఏమని, మా అబ్బాయికి పేరు పెడితే చక్కగా మంచివాడిగా దేవుళ్ళు బతుకుతాడనో ఎదుగుతాడనో ఒకవేళ బహుశా పవిత్రుడని పేరు పెట్టించవచ్చు. కానీ అతని జీవితం మొత్తము పాపభయిష్టం. అతని జీవితము ఎవరికి ఉపయోగం లేకుండా డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవితాన్ని వెళ్ళదీస్తున్న వ్యక్తి జక్కయ్య, మన జక్కయ్య. అయితే జక్కయ్య ఒక రోజు తన మనసులో ఒకటి అనుకున్నాడు. యేసు ప్రభు ఈ చుట్టుపక్కల అద్భుతాలు చేస్తున్నాడు, ఎంతోమందిని స్వస్థపరుస్తున్నాడు, నేను ఆయన ఎలా ఉంటాడో చూద్దాం అనుకున్నాడు. తన జీవితం మొత్తం పాపపు ఇష్టము, కానీ మనసులో అనుకున్నాడు, చూద్దాం ఆయన ఎలా ఉంటాడో చూద్దాం, ఆయన అద్భుతాలు ఎలా ఉంటాయో చూద్దాం అనుకున్నాడు. సరే, ఆ మాట పక్కన పెడితే, నా పేరు తెలుసా మీ అందరికీ? తెలియదు. బి విద్యాసాగర్. నాది అనంతపురం. నేను కూడా మీ అందరికంటే బైబిల్ గొప్పగా చదివిన వ్యక్తిని అయితే కాదు. నేను మిమ్మల్ని అందరిని చూసి నేర్చుకున్నాను. ఎలాగంటే మా భార్య ద్వారా, లేదా ఎఫ్రాయిం మందిరం వినుకొండ ఆ సంఘస్థుల ద్వారా, వారి ప్రార్థన ద్వారా, వారి బిడ్డల ద్వారా, వారు చేసిన ప్రార్థన ఫలితంగా నేను దేవునిలోకి వచ్చాను. వినయ్ కూడా మీకు తెలుసు. వినయ్ని మీలాంటి కుర్రవాళ్ళని చూసి నేను మారు మనసు పొంది దేవుడు ఒకానొక ప్రయాణంలో నన్ను దేవుడు తను పట్టుకున్నాడు. పాపినైన నన్ను రక్షించడానికి వెదికి మరిగి పట్టుకున్నాడు. మా బావగారు పాస్టర్ గారు ఎలిషా గారు, మా బావగారు వాళ్ళ తండ్రి గారు జెన్నిపోగు జాకబ్ గారు, ఆయన పాస్టర్ గారే. మా నాన్నగారు జాన్ విలియమ్స్, ఆయన పాస్టర్ గారే. మా భార్య రాణి, ఆమె దేవుని నమ్ముకొని దేవుని సేవలో సాగుతున్న వ్యక్తే. 18 సంవత్సరాలకి వినయ్ దేవుని నమ్ముకున్న వ్యక్తి, కానీ నేను మాత్రం కాదు.
నేను లోకంలో తిరిగిన వ్యక్తిని. రాయలసీమ అంటే మీ అందరికి తెలుసు, ఫ్యాక్షనిజం, అల్లర్లు, గొడవలు. అలాగా తల్లిదండ్రుల్ని దూరం చేసుకొని దూరంగా వచ్చిన వ్యక్తిని నేను. ఒకానొక రోజు 1995 జెన్నిపోగు జాకబ్ అయ్యగారు మా ఇంటికి వచ్చారు. అప్పుడు అంతా సినిమా హీరోలని ఫాలో అవుతుంటాం కదా, ఈ జులపాలు పెంచుకోవటం, గడ్డాలు పెంచుకోవటం, ఏ పూసలు వేసుకొని తిరగటం. ఏది పాస్టర్ గారి పిల్లలమే మేము. మా నాన్నగారు పాస్టర్ గారే, మా బావగారులు పాస్టర్ గారే, మా బంధువులందరూ పాస్టర్లే. అయితే ఆయనతో నాకు ఎక్కువ పరిచయం లేదు. అంటే వాళ్ళ నాన్నగారు, రాణి టీచర్ వాళ్ళ నాన్నగారు జెన్నిపోగు జాకబ్ గారు. ఆయన నన్ను చూసి అన్నారు, ఏం పేరు నీ పేరు అన్నాడు. మామయ్యనే తెలుసు మాకు, కానీ ఎక్కువ పరిచయం లేదు. వాళ్ళు ఎక్కువగా దేవుళ్ళు ఆధ్యాత్మికంగా ఉంటారు. ఆయన నా పేరు బి డానియల్ విద్యాసాగర్ అన్న. నీ రూపానికి నీ వేషానికి ఈ పేరు సెట్ కాలేదు, నువ్వు పేరున్న మార్చుకో, నీ తీరన్న మార్చుకో, అంటే నా ప్రవర్తన మార్చుకో అని ఆయన మొట్టమొదట మాట ఆయనే నాకు చెప్పింది. తర్వాత నాకు ఇంకెవరు చెప్పలేదు. తర్వాత నేను కొంతకాలం అయినాక నర్సరావుపేట వచ్చేసాను. నర్సరావుపేటలో ఒక డ్రైవర్గా ఉండేవాడిని. అంటే లారీలు, బస్సులు ఇట్లా. అంటే తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ, అంటే వాళ్ళకి మనం చేసే పనులన్నీ తెలియకూడదు కదా. మనం